ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృప చేత మరి ఒక తరుణము ప్రభు ఇచ్చిన ఈ కృపా సమయం కొరకు ఈ కృపావార్త ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆధిక్యత కొరకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మీ యొక్క జీవితాలలో ప్రభు ఎన్నో మేలులు చేయాలని వాక్యము ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు. అలాగనే మీ యొక్క దైనందిన భౌతిక జీవితాలలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు కార్యాలు చేయాలని ఎప్పుడు కూడా మీ కొరకు చూస్తున్న మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజున దేవుడు మరి ఎవరైతే వాక్యముకి తమ యొక్క హృదయాల్లో చోటిస్తారో, ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తారో వారి కోసం చెప్తున్న మాట ఏంటంటే, యోహాను సువార్తలో 8వ అధ్యాయములో 31-32, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు సాక్షులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. దేవుని యొక్క వాక్యములో ప్రభు అంటున్నారు, అప్పుడు మీరు వాక్యంలో నిలబడితే సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే మరి స్వతంత్రులుగా చేస్తుందండి, స్వతంత్రులుగా చేస్తుంది. అప్పుడు వారు యూదులు అక్కడ అన్నారు, మేము స్వతంత్రులుగా చేయడం ఏంటి? మేము ఎవరికి కూడా బానిసలం కాదే, మేము ఎప్పుడు బంధించబడి లేమే, మేమెందుకు స్వతంత్రులు చేస్తారని అంటే, ఇగో పాపము చేయు ప్రతివాడును పాపమునకు మరి పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు చెప్పారు. ఈ రోజున మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం, ప్రభుతో ఉంటున్నాం, ప్రభులో ఆనందిస్తున్నాం. మరి మన మీద ఇంకా ఏదైనా పాపం యొక్క పెత్తనం ఉందా? పాపము మనల్ని ఎక్కడైనా ఏ పార్శ్వంలోనైనా ఏ మూలనైనా ఏలుతుందా అని ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఎప్పుడు అంటే ఎప్పుడైతే పరిశీలన చేసుకుంటామో, ఇంకా మనలోని ఏదైనా ఉంది అని అనిపిస్తే దానిని ఒప్పుకొని విడిచిపెడతామో, అప్పుడు వాక్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఈ రోజున దేవుడు సత్యమై ఉన్న దేవుడు అని మీకు తెలియజేయడానికి సిద్ధపడి ఇష్టపడుతున్నాను. సత్యమై ఉన్న దేవుడు ఈరోజు మాట్లాడుతుంది ఏంటంటే, సత్యమును గురించి పోరాడాలి. మనం సత్యము అనుసరించడం అంత తేలిక కాదు. అబద్ధాన్ని అనుసరించడం తేలిక, చాలా తేలిక. అబద్ధము ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటుంది. సత్యము చాలా లోతైనది, దానిని మనమే అనుసరించాలి, దానిని మనమే పట్టుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తుందంటే, సత్యము కోసము పోరాడాలి. సత్యము కోసం పోరాడడం అంటే ఏంటి? సత్యం కోసం పోరాడడం అంటే ఏంటి అంటే, ముందు ఆ పోరాడవలసింది ఏంటో తెలిస్తేనే కదా పోరాడగలం. కనుక సత్యాన్ని ముందు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం, లేదా తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. మరి సత్యం ఎలా తెలుస్తుంది మనకి? సత్యం ఏమిటనేది ఎలా తెలుస్తుంది? ఇదిగో ఒక ఆయన అడిగాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకమునకు వచ్చి తిని అని ప్రభు చెప్పినప్పుడు ఆయన అన్నాడు, సత్యం అనగా ఏమిటి అని అన్నాడు. యోహాను సువార్తలోనే 18వ అధ్యాయంలో. అనగా సత్యం అనగా ఏమిటో అన్నాడు, కానీ అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అది తెలుసుకోవాలని కొద్ది సమయం కూడా ఇవ్వలేదు. ఈ రోజున నువ్వు దేవుని యొక్క సన్నిధిలో కొద్ది సమయాన్ని ఇస్తున్నావా? దేవుని తెలుసుకోవడానికి, దేవుని సంపూర్ణంగా తెలుసుకోవడానికి నువ్వు సమయాన్ని కేటాయిస్తున్నావా? ఒకవేళ అలా కేటాయించని వాడివైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ముందు వాక్యానికి నువ్వు సమయం ఇవ్వాలి, దేవునికి నువ్వు సమయం ఇవ్వాలి. సమయములు దేవుని చేతిలో ఉన్నాయి. నువ్వు ఆయనకి సమయం ఇవ్వకపోతే నీ సమయం గురించి నువ్వు ఆలోచించుకోవాలి. ఒక ఆయన అన్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము అన్నాడు. ప్రభు అన్నారు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీ సంపాదించినవన్నీ ఎవరి వగును
అని అడిగారు. అనగా ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అందుకని వాక్యము తెలుసుకోవాలి నువ్వు. వాక్యానికి సమయం ఇవ్వాలి నువ్వు. వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వాలి నువ్వు. ఇగో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని అంటే ఏం చేయాలంటే ముందు వాక్యాన్ని వినాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడతారు. వినడానికి సమయం ఇస్తాడు. ఇగో సమూయేలు చిన్నప్పుడు అంటున్నాడు, ఇగో ప్రభువా నువ్వు నాతో మాట్లాడయ్యా, నీ దాసుడని నేను ఆలకిస్తున్నాను. అయ్యా నీ స్వరము వినిపించు, నీ దాసుడని నేను ఆలకిస్తున్నాను అని ఎప్పుడైతే వినయంగా దేవుని సన్నిధికి వస్తావో, ఎప్పుడైతే వినయంగా దేవుని సన్నిధిలో మోకరిస్తావో, ఎప్పుడైతే వినయంగా దేవుని మాట వినడానికి నిన్ను నీవు ప్రతిష్ఠించుకొని ప్రభు పాదాల దగ్గర గడుపుతావు, ప్రభు అప్పుడు మాట్లాడతారు. నీ ఇష్టానుసారంగా తిరుగుతూ నాతో మాట్లాడు అని అంటే అది జరిగేది కాదు కదా. ఆలోచించు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే నువ్వు దేవునికి సమయం ఇవ్వట్లేదు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు సమయం ఇస్తున్నాడు. దేవుడు నిన్ను కనికరించి నీకు సమయం ఇస్తున్నాడు. దేవుని అందులో భయంతో నువ్వు సమయమే ఇవ్వట్లేదు. నాకు ఇచ్చిన సమయం అంతా నాది అనుకుంటున్నావు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం మాట్లాడుతుందంటే వాక్యము వినాలంట. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినాలి. ఇదిగో సర్వలోకము ఆయన సన్నిధిలో మౌనముగా ఉండునుగాక. ఇగో యెహోవా మాట్లాడుచున్నాడు అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రభు మాట్లాడుతున్నప్పుడు సర్వలోకం మౌనంగా వింటుంది, కానీ నీవు మాత్రమే సమయం లేదు. ఒక పాస్టర్ గారి దగ్గర ఒక కాస్తంత బిజీగా ఉండే విశ్వాసి ఉన్నాడంట. ఆయన దేవునికి సమయం ఇచ్చేవాడిగా లేడు, దేవునితో గడిపేవాడిగా లేడు. ఎప్పుడు ఆదివారం కానీ లేకపోతే నియామక కూడికల్లో కానీ మరి ఎప్పుడు ఫోన్ చేసినా అయ్యగారు బిజీ అండి అని అంటాడంట. అయ్యగారు నాకు టైం లేదు అండి అంటాడంట. అయ్యగారు నేను ఇక్కడ క్యాంప్లోనున్నానండి అంటాడంట. ఎప్పుడు కూడా దేవుడికి సమయం ఇచ్చేవాడిగా లేడు. అయితే ఒకానొక దినమున ప్రభు విననొల్లని వారి వైపు 2 చేతులు చాపి 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 ఒక్కనాడు ఎన్ని మార్లు గద్దించినను విననొల్లని వాడి. ఇక హఠాత్తుగా అని వాక్యంలో చెప్పినట్టుగా ఆయన ఒక ఆపత్కాలంలో పడ్డాడు. అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తున్నాడు, అయ్యా మీరు రావాలి. అప్పుడు ఆయనకి అర్థం అవ్వాలని, ప్రేమ లేక కాదు కానీ ఆయనకి అర్థం అవ్వాలని, అయ్యా నాకు టైం లేదు, నాకు బిజీ అని చెప్పారంట పాస్టర్ గారు. అయ్యా మీరు అలాగనొద్దు, మీరు రాకపోతే, ప్రభు నన్ను కనికరించకపోతే, మీరు ప్రార్థన చేయకపోతే, ప్రభు నన్ను ముట్టకపోతే, అయ్యా దయచేసి అలాగనొద్దు, రండి అయ్యా అని బ్రతులాడుతున్నాడంట. మరి ఇంతకంటే ఎక్కువే నేను బ్రతులాడాను కదా నాయన, నువ్వు బిజీ అన్నావు, నీకైనా పని ఉంటుంది మాకు పని ఉండదా అని అన్నారంట పాస్టర్ గారు. వింటున్నారా? ఈ రోజున ఎంత పని ఉన్నా సరే వాక్యం ఏం చెప్తుందంటే దేవునివి దేవునికి, కైసరివి కైసరికి ఇవ్వాలి. వినడానికి నీ చెవులు, నీ హృదయం, నీ సమయము దేవునికి ఇవ్వాలి. సత్యం ఎలా నేర్చుకోగలుగుతామంటే ఆయనతో గడిపితేనే నేర్చుకోగలుగుతాం, ఆయనతోని మోకరించితేనే నేర్చుకోగలుగుతాం. ఆయన దగ్గర వినయము విధేయతతో ఉంటేనే నువ్వు దేవుని యొక్క సత్యాన్ని నేర్చుకోగలుగుతావు. వినాలి, రెండవది చదవాలి. వాక్యాన్ని చదవాలి. అది చదివి దానిని ఆకళింపు చేసుకోవాలి. ఏం చదువుతున్నావో తెలిసి ఉండాలి. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడు చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. అలాగ ధ్యానించినప్పుడు దేవుని యొక్క రూపాన్ని ఈ వాక్యంలో నువ్వు చూడగలుగుతావు. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడే వాక్యము. ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి నువ్వు దర్శించాలి అని అంటే ఎప్పుడు కూడా వాక్యాన్ని చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు? నీ ఉద్యోగానికి ఎంత సమయం ఇస్తున్నావు? నీ మరి దైనందిన కార్యక్రమాలకి ఎంత సమయం ఇస్తున్నావు? నీ కుటుంబానికి ఎంత సమయం ఇస్తున్నావు? అదే సమయంలో దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? నువ్వు ఒక దగ్గర కూర్చొని స్థిమితంగా కూర్చొని ఆలోచించు. నువ్వు దేవునికి సమయం ఇస్తే అన్నీ ఆశీర్వాదకరంగా ఉంటాయి.
అన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని దేవునికి సమయం ఇవ్వకపోతే నువ్వు ఎప్పటికీ కూడా వర్ధిల్లలేవు. ఎందుకంటే దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. సామెత గ్రంథకర్త అంటాడు, ఇదిగో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, ఒకరి కష్టం వల్ల అది అధికము కాదు. నీ ఆశీర్వాదం నీకు కావాలి అని అంటే అది దేవుని చేతిలో ఉంది. ఆయన ఆశీర్వదించితే కష్టపడవసరం లేదు, రాత్రి పగలు నువ్వు చెమట చూడ్చవసరం లేదు. ఆయన నువ్వు చేసినదంతా సఫలపరుస్తాడు కాబట్టి ఊరికనే ఆశీర్వదించబడతావు. ఎప్పుడు అనంటే ఆయనను ఘనపరిచినప్పుడు, ఆయనకు సమాధానం ఇచ్చినప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, ఆయన పాదాల దగ్గర గడిపినప్పుడు. కానీ ఈ రోజున నీకు టైం లేదు. అందుకనే దేవుడు ఏమంటాడంటే సత్యము తెలుసుకోవాలి, నువ్వు వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. రెండోది ఏమంటాడంటే నువ్వు నేర్చుకున్న దాన్ని ఆచరించాలి. ఆచరించడం మాత్రమే కాదు, అలా జీవించాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని నేర్చుకుంటావో, వాక్యాన్ని ఆచరిస్తావో, అలాగ జీవిస్తావో, అప్పుడు దేవుని యొక్క నామం ఘనపరచబడుతుంది. అనేకుల ఎదుట దేవుని నామము ఘనపరచబడుతుంది. ఒక ఆయన మరి తన జీవితంలో మరి ఈ వ్యాపారాల మీద పడి చాలా కాలము దేవుని సన్నిధిలోని మరి ఆయన నష్టపోయి వచ్చి రోజు ప్రార్థన చేసేవాడంట. ఆయన అంతకుముందు దేవుని ఎరిగినవాడు కాదు. తన యొక్క మరి పొరపాట్ల వల్ల, మరి అనేక రకాల పరిస్థితుల వల్ల నష్టపోయాడు. ఆ నష్టపోయిన వ్యక్తికి చెప్పారు, ఇదిగో నువ్వేది పోగొట్టుకున్నవన్నీ నీకు మరలా ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసు. ఆయన దగ్గరికి వెళ్ళు, కన్నీరు పెట్టుకో, ప్రార్థన చేయి, అడుగు, మరలా నీ పూర్వపు స్థితి నీకు ఇస్తాడు అని చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, దైవ సేవకుడికి తాను పరిచయం చేసుకున్నాడు. అయ్యా, నేను ఫలానా పరదేశిని, నేను ఒకప్పుడు పెద్ద వ్యాపారస్తుండే, కానీ నా పొరపాట్ల వల్ల, నా నిర్లక్ష్యం వల్ల, వ్యాపారం మీద నేను సరైన శ్రద్ధ నిలబడకపోవడం వల్ల చాలా నష్టపోయానయ్యా. ఇగో కట్టుబట్టలతో మిగిలి ఉన్నాను, ఆ ఊరు వదిలిపెట్టేసి పారిపోయి వచ్చాను అని ఎప్పుడైతే అన్నాడో అక్కడ నుంచి వాక్యం చెప్పడం మొదలుపెట్టారు పాస్టర్ గారు. ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ ప్రార్థించాలో, ఎలాగ అనుసరించాలో, ఎలాగ దేవునితో నీ సంబంధం కలిగి ఉండాలో, దేవునితో సహవాసం చేయాలో అన్నీ వివరంగా మరి ఆ దైవ సేవకుడు ఎంతో సహనంగా వారికి నేర్పించడం, అలాగనే వారి కోసం ప్రార్థన చేయడం, భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆశ్చర్యరీతిగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన అది వరకు తన తెలివితేటల ద్వారా ఆశీర్వదించబడ్డాడు, కానీ కొంతకాలం, 1 నెల రోజుల్లోని మొత్తం పోగొట్టుకున్నాడు. కొంతకాలంలోనే పోగొట్టేసుకున్నాడు అంతా. ఇప్పుడు వాక్యానుసారంగా కట్టుకుంటున్నాడు, వాక్యం ఎలా చెప్తుందో అలా కట్టుకుంటున్నాడు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. దేవుని ఎడల శ్రద్ధ, ప్రార్థన ఎడల శ్రద్ధ, వ్యాపారం ఎడల శ్రద్ధ, తన పని ఎడల శ్రద్ధ, సమయం ఎడల శ్రద్ధ. ఎప్పుడైతే శ్రద్ధ నిలబెట్టడం మొదలెట్టాడో మరి ఆశీర్వదించబడ్డం మొదలెట్టాడు. దానికి తోడు దైవ సేవకుడి ప్రార్థన, సంఘ ప్రార్థన ఆ మనిషికి తోడైంది. తన పొరపాట్లు గ్రహించడం తెలుసుకున్నాడు, తన పొరపాట్లని సరిచేసుకోవడం తెలుసుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం తెలుసుకున్నాడు. అంచెలంచెలుగా అనతి కాలంలోనే మరలా తన పూర్వపు స్థితిని ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చి ఇక్కడ పొందుకున్నాడు. తన యొక్క అప్పులన్నీ తీరిపోయినాయి. ఎక్కడైతే ఏ ఊర్లోనైతే నష్టపోయాడో మరలా ఆ ఊరు వెళ్ళి ఎవరెవరికైతే తన అప్పులు ఉన్నాయో వాళ్ళందరికీ అప్పులు తీర్చేయడానికి అంత ధనాన్ని తీసుకొని వెళ్ళాడు. వారందరినీ సమావేశపరిచి ప్రతి ఒక్కరికి వారి ధనాన్ని ఇచ్చేసాడు. ఇచ్చి వారికి మంచి విందు భోజనం పెట్టాడు. వారందరి ఎదుట సాక్ష్యం చెప్పాడు. ఇగో ఒకప్పుడు నేను సత్యాన్ని విడిచిపెట్టి నా ఇష్టానుసారంగా ప్రవర్తించాను, నేను నా మీద నియంత్రణ కోల్పోయాను, నాకు ధనం పెరిగే కొద్దీ గర్వం పెరిగింది, నిర్లక్ష్యం పెరిగింది. అప్పుడు నేను చాలా పెద్ద దెబ్బతిన్నాను. మీ అందరికీ తెలుసు, మీ అందరికి దగ్గర నేను అప్పుల పాలైపోయాను. ఎప్పుడైతే నేను వేరే ఊరు వెళ్ళాను, అక్కడ ఒక దైవ సేవకుడు నన్ను మరి చేరదీసి
నేను నడవవలసిన మార్గం వాక్యంలో నుండి చూపించాడు. దాని ప్రకారంగా నేను నడిచినప్పుడు మరలా నా స్థితి నాకు దేవుడిచ్చాడు. ఇప్పుడు నేను బండ మీద కట్టబడ్డాను. ఇదివరకు బుద్ధిహీనత అని ఇసుక మీద కట్టబడ్డానేమో. ఒక వరద వచ్చింది, వాన కొట్టింది, మరి నా యొక్క ఇంటి మీద కొట్టినప్పుడు లేక నా వ్యాపారం మీద కొట్టినప్పుడు నేను నష్టపోయాను. కానీ ఈ రోజున దేవుడు మరలా నన్ను బండ మీద నిర్మించాడు. ఇప్పుడు ఎలాంటి నష్టాలు రావు, వచ్చినా సరే అది ఎలాగ ఎదుర్కోవాలో దేవుని వాక్యం నాకు నేర్పించింది. అదిగో దేవుడే వాక్యం చెప్తుంది, వాక్యము కోసం పోరాడాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని ఆచరించాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. ఎప్పుడైతే జీవించానో ఈ రోజున మరలా మీ ఎదుట సాక్షిగా దేవుడు నన్ను నిలవబెట్టాడు అని వారందరి ఎదుట దేవుణ్ణి ఘనపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారా, దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎందులో నుంచి స్వతంత్రులుగా చేస్తుంది అని అంటే, మీరు ఏ విషయంలోనైతే పడిపోయారో, ఏ విషయంలోనైతే బంధించబడి ఉన్నారో, ఏ విషయంలోనైతే తప్పిపోయారో ఆ విషయాలన్నిటిలోని సరిచేస్తుంది. ఈయన వ్యాపార విషయంలో తప్పిపోయాడేమో, నీ కుటుంబ విషయాల్లోని, లేక నీ ఆరోగ్య విషయంలోని, లేక నీ ఉద్యోగ విషయంలోని, నీ వివాహపు విషయంలోని, ఇలా ఏ విషయంలోనైనా సరే నీకు సమస్య, శ్రమ వస్తే ఇదిగో ఒక ఆయన ఉన్నాడు. ఆ యొక్క బంధకాల నుంచి, ఆ యొక్క సమస్య నుంచి, ఆ యొక్క శోధన నుంచి నీకు స్వతంత్రుడిగా మార్చగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు. ఆయన మన కోసం, అనగా పాపుల కోసము, మనజాలి మరి నశించి నరకానికి వెళ్లకుండా ఉండడం కోసము మరి ఆ పరలోకము నుండి ఈ భూలోకానికి దిగి వచ్చిన పరిశుద్ధుడు, రక్షకుడు. ఆ రక్షకుడి కోసమే చెప్తున్నాను, ఆయనే సత్యమై ఉన్న దేవుడు. ఆ సత్యాన్ని నేర్చుకుంటే, ఆ సత్యాన్ని నువ్వు ఆచరిస్తే, ఆ సత్యం ప్రకారంగా జీవిస్తే సత్యం నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. ఇంకొక మాట ఏంటంటే, ఆ సత్యాన్ని నువ్వు ప్రేమించాలి, సత్యాన్ని నువ్వు ప్రేమించాలి. యోహాను సువార్త 14:21 ఉంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనును. చూద్దాం, దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేను వాని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును అని దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యములో ఈ మాట ఎలాగంత బాగుందో చూసారా. నా ఆజ్ఞలను అనుసరించేవాడే నన్ను ప్రేమించేవాడు. ప్రభువా 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 నేను ప్రార్థన చేశాను, ప్రభువా నేను మందిరానికి వచ్చాను, ప్రభువా నేను పాట పాడాను, ప్రభువా నేను సాక్ష్యం చెప్పాను అని వీళ్ళందరినీ ప్రేమించేవాడు అని అనలేదు దేవుడు. ఎవరిని ప్రేమించేవాడు అంటున్నాడంటే, ఆయన ఏదైతే చెప్పాడో, ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. ఈ రోజున ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన ఆజ్ఞల్ని నేర్చుకుంటున్నావా? దైవ సేవకుల ద్వారా లేక వాక్యము ద్వారా ఆయన ఆజ్ఞల్ని చదువుతున్నావా, వింటున్నావా, విని ఆచరిస్తున్నావా? దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ఆ ఆజ్ఞల్ని అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి, ఆచరించాలి, జీవించాలి. అలాగ జీవించినప్పుడే దేవుడు ఏమంటాడంటే, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన కూడా ప్రేమించబడును. ప్రేమ కలిగిన తండ్రి ఆయన. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, అంత ప్రేమ కలిగిన తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తాను. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మంచి మాట. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనంలో, నీవు నా ఆజ్ఞలను అంగీకరించవలెనని ఆలకించవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఆజ్ఞలు గైకుంటే నీకు క్షేమాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. ఆజ్ఞల్ని గైకుంటే నీ నీతి నది వలె, అలాగనే నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుందంటండి. సముద్ర తరంగాలు ఎప్పుడైనా ఆగాయా?
రాత్రి పగలు గడుస్తుంది, కాలాలు గడుస్తున్నాయి, యుగాలు గడుస్తున్నాయి. ప్రభు ఏ రోజునైతే సముద్రాన్ని సృష్టించారో ఆ రోజు నుంచి వరకు ఈ రోజు వరకు తరంగాలు వస్తూనే ఉన్నాయి. అలాగనే క్షేమము, ఆశీర్వాదాలు, అనేక రకాల దీవెనలు నీ జీవితంలోకి దేవుడు అలా పంపిస్తూనే ఉంటాడు. ఆగవు. అలాగనే నీ సంతానము ఇసుక రేణువులంతా విస్తారంగా దీవిస్తానంటున్నాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఒకటి సత్యం కోసం నువ్వు పోరాడాలి, అనగా వినాలి, చదవాలి, నేర్చుకోవాలి. రెండోది సత్యాన్ని ఆచరించాలి, సత్యం ప్రకారంగా జీవించాలి. మూడోది సత్యాన్ని ప్రేమించాలి. నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని ప్రేమిస్తావో నీ క్షేమము నదిలా ప్రవహిస్తుంది. సముద్ర తరంగంలా ఎప్పుడు నీ జీవితంలో మేలులు జరుగుతూనే ఉంటాయి. నీ సంతానము ఆశీర్వదించబడుతుంది. ప్రియ సహోదరుడా, ఈ సమయంలో నువ్వు ఎక్కడ నుండి వింటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీ కోసమే నాతో మాట్లాడిస్తున్నారని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. నువ్వు ఏ విషయంలోనైనా ఒకవేళ నష్టపోయి ఉంటే, కష్టపడుతూ ఉంటే, కష్టాలు పడుతూ ఉంటే, ఏమి దానికి ఇక సొల్యూషన్ లేదు అని అనుకోవద్దు. ఇక నా జీవితం అయిపోయింది అని అనుకోవద్దు. ఒక ఆయన ఉన్నాడు, అన్ని మార్గాలు మూసేసిన నూతన మార్గం తెరుస్తాడు. ఇగో అన్ని వైపులా అరికట్టబడగా సముద్రంలో మార్గం తెరిచినోడు ఆయన ఉన్నాడు నీ కోసం. ఆయన అంటాడు, నువ్వు నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తాను, నన్ను నీకు ప్రత్యక్షపరుచుకుంటాను, నా తండ్రి నిన్ను ప్రేమిస్తాడు, మేము వచ్చి నీతో కూడా భోజనం చేస్తాం అని అంటున్నాడు. ఈ రోజున ప్రియ సహోదరుడా, సహోదరి, అమ్మా, ఇగో మరి ఈ మంచి వాక్యాన్ని నేను నీకు తెలియచేయడం కంటే నువ్వు ఆచరించడంలోనే ఈ గొప్పతనం ఉంది. నీ సమయాన్ని దేవునికి ఇవ్వు, వాక్యాన్ని విను, ఆశీర్వదించబడు, దాని ప్రకారంగా జీవించు, దాన్ని ప్రేమించు, దాని ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకో. అలా పొందుకున్నప్పుడు నువ్వు స్థిరంగా నిలబడతావు. ఇక నీ జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఏది వచ్చినా సరే, ఆల్రెడీ ఒక్కసారి దేవుని సన్నిధిలో దానిని గురించి నువ్వు అనుభవించున్నావు కాబట్టి ఇక పడిపోయే ప్రసక్తే లేదు. రెండవది, నువ్వు లోతుగా నాటబడి ఉంటావు. పైన నాటబడి ఉండవు, లోతుగా దేవునిలో నీ వేర్లు నాటబడి ఉంటాయి. దేవుడు నిన్ను బలమైన లెబానోను మరి వృక్షం వలె మరి నిన్ను పైకి ఎదిగేలాగా చేస్తాడు. అలాగనే దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో, ఎప్పుడైతే ఇవన్నీ ఆచరిస్తావో, అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా, అనేకులకు ఒక దీవెనకరమైన వ్యక్తిగా మారుస్తాడు. కనుక నువ్వు అలాగ జీవిస్తావని, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. అప్పుడు సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేయును. ఈ రోజున దేనివల్ల నువ్వు బంధించబడ్డావు, ఏ వ్యసనంలో బంధించబడ్డావు, ఏ అప్పుల్లో బంధించబడ్డావు, ఏ అవివేకయుక్తమైన బంధకాల్లో బంధించబడ్డావు, నువ్వు వాటన్నిటి నుండి దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేయునుగాక. దేవుడి పరిశుద్ధ లేఖనము నీ వినికిడిలో, నా వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ప్రార్థన చేద్దామా? కృపా సత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ప్రభువా, మరి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఇగో పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. మరి పాపం వల్ల వచ్చు జీతం మరణము, పాపం వల్ల వచ్చు ప్రతి విధమైన నష్టము, రోగము అన్నిటి నుండి మరి విడుదల చేయడానికి నీవు సత్యమై ఉన్నావు, దేవుడివై ఉన్నావు. ప్రభు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పావు. నేనే సత్యాన్ని అని చెప్పావు. నీ వాక్యమే సత్యం అని చెప్పిన దేవుడు ప్రభు. మరి ఈ సమయంలో ఆ సత్యాన్ని అనుసరించి, ఆచరించి దీవించబడ్డానికి ఇగో ప్రభువా, మా ప్రియులందరికీ నాయనా నీ కృప దయచేసి దీవించమని యేసునామం అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. మీ అందరూ దయచేసి మరి మా కృపావార్త ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.